నమస్కారం. ఏపీలో జాబ్ క్యాలెండర్ అన్నది అంత ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అనుకోవటం రేపు సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి తర్వాత కూడా ఇస్తారని అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ లిస్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చిందని అంటున్నారు. మీన్ వైల్ 2025లో 17 or 19 నోటిఫికేషన్ ఇచ్చున్నారు కదా, వాటికి ఈ నెల 20వ తారీఖున ఏపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. సో ముందైతే ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు హ్యాపీగా రాసేయండి. త్వరగా జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా ఖచ్చితంగా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేద్దాం, ఫోర్స్ కూడా చేద్దాం. ఇక ఏపీలో ఉన్న ప్రజలకి భారీ శుభవార్త ఏంటది? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జ్ వచ్చేసి యూనిట్కి ₹5.19 ఏమో ఉండే. దానిని కూటమి గవర్నమెంట్ వచ్చాక తగ్గించింది, ₹4.90 ఏమో చేసింది. ఇంకో 10 పైసలు తగ్గిస్తానంటున్నారు. మొత్తం 3 సంవత్సరాలలో వచ్చేసి యూనిట్ కరెంట్ కాస్ట్ ₹4 చేస్తానంటున్నారు. అంటే కరెంటు ఛార్జీలు పెంచకపోగా ఇంకా తగ్గిస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీలు భారం ఏదైతుందో 4,498 కోట్లు వీళ్ళే భరిస్తామని అంటున్నారు. నేను క్యాట్లిస్ట్ ఏపీ ఛానల్లోనే పెడుతున్నాను. విద్యార్థులకు సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ అన్నప్పుడు అన్ఎంప్లాయ్స్ సంబంధించి నాట్ విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ సంబంధించి హాల్ టికెట్లు ఇవ్వబోతున్నారు. అండ్ డిఎస్సి సంబంధించి కూడా ఆల్రెడీ 10,000 పోస్టులు మొత్తం రెడీ అవుతూ ఉన్నాయి. రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు. సో దయచేసి ఇంకా పొలిటికల్గా మీరు ఏమి ఆలోచించకుండా కూల్గా హ్యాపీగా అంతా కూడా కలిసి చక్కగా ఈ అన్ఎంప్లాయ్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా మీరు ఏ జాబ్ అయితే కొడదామని అనుకుంటున్నారో దాని దగ్గర గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ గతంలో బాధుడే అని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా బాధాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చేసి బాధుడేముండొద్దు, మేమే భరిస్తాం కరెంటు ఛార్జీల భారం అంటూ అవి తగ్గిస్తూ, ఒకప్పుడున్నటువంటి యూనిట్ కాస్ట్ని ఇంకా తగ్గిస్తూ, మామూలు కరెంట్ ఛార్జీలు పెంచాల్సి తగ్గిస్తూ యూనిట్ కాస్ట్ జస్ట్ ₹4 ఇవ్వబోతున్నారు. నిజంగా వీళ్ళ యొక్క ఓపిక మెచ్చుకోవాలి అండ్ మనీ మేనేజ్మెంట్ని మెచ్చుకోవాలి.